హెల్త్ ఆర్ మెడికల్ ఇండస్ట్రీలో గాని, లేకపోతే హాస్పిటల్స్‌లో గాని జాబ్స్ కోసం చూస్తుంటారు చూడండి. వాళ్ళకి బాగా ఉపయోగపడే జాబ్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు కంపెనీ ఏంటి? జాబ్స్ ఏమేమి ఉన్నాయి? ఎలా అప్లై చేసుకోవాలి? ఈ డీటెయిల్స్ అన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న విషయం ఏంటంటే ఈ జాబ్స్‌కి మన ఇండియా నుండి జాబ్స్ కోసం అప్లై చేసుకొని ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళకి ఫ్రీగా వీసా ఇచ్చి మరి కువైట్‌కి పిలిపించుకుంటున్నారండి. కువైట్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఫ్రీగా వీసా ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకుంటున్నారండి. కంపెనీ నేమ్ వచ్చేసి సిటీ క్లినిక్ ఇంటర్నేషనల్. ఈ సిటీ క్లినిక్ ఇంటర్నేషనల్ అనే వాళ్ళకి కువైట్‌లో మాత్రమే 5 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ 5 బ్రాంచెస్‌కి సంబంధించి మా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. నాతో అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. అందులో ఫస్ట్ వేకెన్సీ ఏంటి అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ అండి. ఈ ఈఎన్టీ స్పెషలిస్ట్ అనే జాబ్ కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయంట వాళ్ళ దగ్గర. దీనికి సంబంధించి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కువైట్ లో ఉన్న వాళ్ళైనా లేదా మన ఇండియా నుంచి అయినా సరే ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ అండి. ఈ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ అనే జాబ్ కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కువైట్ లో ఉండొచ్చు లేదా ఇండియా నుంచి కూడా జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత జాబ్ వచ్చేసి జనరల్ ఫిజిషియన్ అండి. ఈ జనరల్ ఫిజిషియన్ అనే జాబ్ కి సంబంధించి కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా కువైట్ లో ఉండొచ్చు లేదా ఇండియాలో ఉండొచ్చు. బట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ వాళ్ళు మెన్షన్ చేశారు. లాస్ట్ వచ్చేసి నర్స్ అండి. నర్సింగ్ స్టాఫ్ అనే జాబ్ కి సంబంధించి దాదాపు 6 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 6 వేకెన్సీస్ కి సంబంధించి 2 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు ఇండియాలో ఉన్న వాళ్ళైనా కువైట్ లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన ఈ జాబ్స్ అన్నిటి మీరు అప్లై చేసుకోవాలి అంటే 2 రకాలుగా అప్లై చేసుకోవాలి అండి. ఫస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు CV పంపించాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇంకొక ఈమెయిల్ అడ్రస్ చూపిస్తున్నాను కదా నేను, ఈ ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు CV పంపించాల్సి ఉంటుంది. రెండింటికి పంపించాల్సి ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో డీటెయిల్స్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్స్ లో అడగండి లేదా మెసేజ్ లో అడగండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే ఇంతకుముందు చెప్పినట్లు మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్స్ కోసం చూస్తుంటారో వాళ్ళందరికీ షేర్